సారే జహాసే అచ్చా 1984 ఏప్రిల్ 3 నుంచి ఇప్పటి వరకు ఈ సమాధానమే విన్నాం. నాడు ఎయిర్ ఫోర్స్ పైలట్ రాకేష్ శర్మ సోవియట్ వ్యోమనౌకలో తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లారు. సెల్యూట్ 7 స్పేస్ స్టేషన్లో 8 రోజులు ఉన్న సంగతిని మనం మర్చిపోలేం. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీతో రాకేష్ శర్మ స్పేస్ నుంచే మాట్లాడారు. ఆ సమయంలో ఆమె అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? అంతరిక్షం నుంచి మన దేశం ఎలా కనిపించింది అని అడిగారు. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? సారే జహాసే అచ్చా అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే మన గుండెల్లో మారుమోగుతుంది. ఇది జరిగి 40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ కల నెరవేరబోతోంది. నలభై ఏళ్ల కిందట మన మనిషి భూమిని దాటి స్పేస్లోకి వెళ్ళినా ఆ ప్రయాణం సోవియట్ గడ్డ నుంచి మొదలైంది. కానీ మన గడ్డపై నుంచి ఎవరిని పంపించలేకపోయామన్న ఆవేదన ఇప్పుడు తీరిపోనుంది. ఒకరి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4 వ్యోమగాములను దీనికోసం సిద్ధం చేస్తున్నారు. వాళ్ళు ఎవరెవరో తెలుసా? మన ఎయిర్ ఫోర్స్కి చెందిన 4 పైలట్లు. గ్రూప్ కెప్టెన్స్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాష్ శుక్లా. 140 కోట్ల మంది భారతీయుల ఆశలను, ఆకాంక్షలను త్వరలో అంతరిక్షంలోకి తీసుకెళ్లే మన ప్రతినిధులు వీళ్ళే. ఈ 4 వ్యోమగాములు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి వెళ్తారు. ఈ మాట వింటేనే గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నాళ్ల తర్వాత భారతీయుల కళ నెరవేరబోతుంది. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. చంద్రయాన్ అయినా, గగనయాన్ అయినా మహిళా శాస్త్రవేత్తల పాత్రను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. ఈ మిషన్లో వారిది కూడా చాలా కీలక పాత్ర. వీళ్ళ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ది కేరళలోని పాలక్కోడ్లో నెన్మేర గ్రామం. ఆయన తల్లిదండ్రుల పేర్లు బాలకృష్ణన్, ప్రమీల. పాలక్కాడ్లోని ఎన్ఎస్ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి డిగ్రీ తీసుకున్న తర్వాత 1999లో కమిషన్డ్ ఆఫీసర్గా ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యారు. సుఖోయ్ యుద్ధ విమానం పైలట్ అయిన ప్రశాంత్ ఈ అంతరిక్ష యాత్ర కోసం రష్యాలో ట్రైనింగ్ తీసుకున్నారు. రష్యా ట్రైనింగ్ తరువాత బెంగళూరులోనూ కొన్నాళ్ళు ప్రిపేర్ అయ్యారు. ప్రశాంత్ హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో స్టార్ ఆఫ్ ఆనర్స్ అందుకున్నారన్న సంగతిని మర్చిపోకూడదు. అలాగే అమెరికాలో ఫస్ట్ క్లాస్ ఆనర్స్ను ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో చదివారు. గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ మిగిలిన 3 వ్యోమగాములతో కలిసి రష్యాలో 13 నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఇక వింగ్ కమాండర్ సుభాష్ శుక్లా మాస్కోలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో అంతరిక్షానికి సంబంధించిన వివిధ అంశాల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. అజిత్ కృష్ణన్ కూడా చాలా పరీక్షలు ఎదుర్కొన్న తర్వాతే ఈ మిషన్కి ఎంపికయ్యారు. శారీరకంగా దృఢత్వం ఉన్నవారిని ఈ మిషన్కి సెలెక్ట్ చేశారు. ఎందుకంటే అంతరిక్ష యానం చేయాలంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ఎలాంటి అనారోగ్య సమస్యనైనా ఫేస్ చేసే స్థాయిలో ఉండాలి. అందుకే ఈ 4 చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేశారు. టెక్నికల్గా కూడా అంతే స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చారు. రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్తో మన అంతరిక్ష సంస్థ ఇస్రో గతంలోనే ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఈ 4 ఆస్ట్రోనాట్స్ అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. 2025లో జరిగే ఈ ప్రయోగం కోసం మన ఇస్రో వారిని రెడీ చేస్తుంది. స్పేస్లో ఉండేది వారు 3 రోజులే కావచ్చు, కానీ మానవ సహిత అంతరిక్ష యాత్రలో మనకు ఇది చాలా పెద్ద ప్రయత్నం అని చెప్పాలి. ఎందుకంటే వారిని స్పేస్లోకి పంపించి మళ్ళీ సురక్షితంగా కిందకి తీసుకురావాలి. ఇది ఛాలెంజ్ అనే చెప్పాలి. ఈ ప్రయోగానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. టెక్నాలజీని డెవలప్ చేయడంతో పాటు కీలక సదుపాయాల కల్పనకు ఈ భారీ ఖర్చు తప్పదు. గత 10 ఏళ్లుగా అంతరిక్ష ప్రయోగాలు ఊపందుకున్నాయి. శాటిలైట్ల ప్రయోగం పెరిగింది. పదుల సంఖ్యలో ప్రయోగాలు కాస్త 100ల సంఖ్యకు చేరింది. పైగా స్వయం సమృద్ధిని సాధిస్తున్నాం. అంటే గగన్యాన్ మిషన్లో యూజ్ చేసిన పరికరాల్లో చాలా వరకు మన దగ్గరే తయారయ్యాయి. ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం. ఫ్యూచర్లో మన రాకెట్తోనే మన వ్యోమగామిని చంద్రుడిపైకి పంపించే రోజు కూడా వస్తుంది. ఆ రోజున ప్రపంచమంతా శభాష్ ఇండియా అని ఖచ్చితంగా అంటాయి. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. మన వ్యోమగాములకు ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఈ ప్రయోగానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.